వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 150 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్, నార్త్ ఫేస్ హౌస్ అండి. నార్త్ ఫేస్ హౌస్ ఇది ఆర్ఎల్ నగర్ దగ్గరలో ఉన్న ఇల్లు. ఆల్మోస్ట్ 85 to 90% కంప్లీట్ అయిపోయిందండి. 85 to 90% కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది నార్త్ ఏరియా కాబట్టి, నార్త్ ఫేస్ కాబట్టి రెండు వైపులా మీకు వాష్ ఏరియాస్ వస్తాయి. అంటే ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది, అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఈస్ట్లో కూడా ఈస్ట్లో కూడా మీకు వాష్ ఏరియా వస్తుంది. సో ఈశాన్యమూల బోర్ అండి. ఈశాన్యమూల బోరు. ఇది వచ్చేటప్పటికి సంపు. ఇది వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ ఏరియా చూస్తున్నాం. ఎలివేషన్ ఫ్రంట్ ఏరియా. ఇది కంప్లీట్ టేక్ వుడ్. మనం ఇప్పుడు హాల్లో ఎంటర్ అవుతున్నామండి. నార్త్ కాబట్టి ఈ ఏరియా సిట్టింగ్ ఏరియా అవుతుంది. ఇది ఈస్ట్ ఫేస్లో డోర్ అనమాట. హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఈస్ట్ ఫేస్లో డోర్. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇటువైపు వస్తే డైనింగ్ ఏరియా. ఇది టీవీకి సెటప్ చేశారనమాట. డైనింగ్ ఏరియా ప్లస్ టీవీ ఏరియా. ఓకే, మళ్ళీ ఇటువైపు చూస్తే అంటే రైట్ సైడ్లో లోపలికి వచ్చాక రైట్ సైడ్లో కామన్ వాష్రూమ్ అండ్ దిస్ ఈజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ కలర్స్ అవి వేయాలి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సఫిషియంట్ ఆఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. షెల్ఫ్స్. ఇది లో రూఫ్ అండి. లో రూఫ్. నెక్స్ట్ మనం చూస్తే మళ్ళీ డైనింగ్లోకి ఎంటర్ అయ్యాం. డైనింగ్లోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ మనం చూస్తున్నది కంటిన్యూలో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో కామన్గా బిల్డర్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే, కామన్గా మనకు టాయిలెట్స్లో వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగ్ గీజర్ పాయింట్స్, ఏసీ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, ఇన్వర్టర్ వైరింగ్. ఇది పూజా రూమ్, ఇన్వర్టర్ వైరింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఇది కిచెన్ కూడా సఫిషియంట్ కిచెన్, చాలా పెద్దది. కిచెన్కి ఆనుకొని మళ్ళీ ఈస్ట్లో బయటికి వెళ్ళడానికి దారి చూడండి. కిచెన్ కూడా సఫిషియంట్ కిచెన్. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. మళ్ళీ కిచెన్కి ఇక్కడ సపరేట్ చిన్న లో రూఫ్ అండి. కిచెన్కి మనకు ఏమైనా బాక్సెస్ లాంటివి ఉన్నప్పుడు లో రూఫ్ లాంటివి కూడా ఉంటే సఫిషియెంట్గా ఉంటుంది కదా. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఈస్ట్లో మళ్ళీ వాష్ ఏరియా. నేను చెప్పాను కదా, 2 వాష్ ఏరియాస్ వస్తాయండి. ఇది ఈస్ట్ ఏరియా. 2 వాష్ ఏరియాస్ వస్తాయి. ఓకేనండి. సో మళ్ళీ కిచెన్లోంచి బయటకు వెళ్తున్నాం. హాల్ అండి. హాల్ నుంచి బయటకు వెళ్తున్నాం. దిస్ ఇస్ పార్కింగ్ ఏరియా మంచి సఫిషియెంట్గానే ఉంది. మీ కార్ కంఫర్ట్గా వచ్చేస్తుంది. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. చూడండి, సరౌండింగ్ ఏరియా ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ ఆల్రెడీ బిల్డప్ అయిపోయినాయి. సరౌండింగ్ ఏరియాలో ద పీపుల్ ఆర్ లివింగ్ హియర్ హ్యాపీలీ. ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ అండి. ఈ ఇంటికి ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్. G+1 పర్మిషన్ ఉంది, మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.